నేటి పునీతులు పునీత ప్రోసెస్సు మరియు పునీత మార్టిను గారు. మంగళవారం, జూలై 2, 2024. మొదటి పఠనం ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 8 మరియు 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఇశ్రాయేలీయులారా, ప్రభువు మిమ్ము గూర్చి పల్కిన ఈ సందేశమును ఆలింపుడు. అతడు ఐగుప్తు నుండి కొనివచ్చిన ప్రజలెల్లరిని గూర్చిన ఈ వార్తను వినుడు. భూమి మీద జాతులన్నిటిలో నేను మిమ్ము మాత్రమే ఎరిగియుంటిని. కావున మీ పాపములన్నిటికీ నేను మిమ్ము దండింతును. ఇరువురు నరులు కలిసి ప్రయాణము చేసినచో వారు ముందుగా ఒప్పందము చేసుకొని యుండవలెను గదా. అడవిలో సింగము గర్జించినచో దానికి ఎరదొరకి యుండవలెను గదా. గుహలో సింగపు కొదమ గుర్రుమనినచో దానికి జంతువు చిక్కి యుండవలెను గదా. పక్షి ఉరులలో చిక్కుకొనినచో దానికి ఎవరో ఎరపెట్టి యుండవలెను గదా. ఉచ్చుపైకి లేచినచో పక్షి దానిలో తగులుకొని యుండవలెను గదా. నగరమున బూర నూదినచో జనులు భయపడకుందురా. ప్రభువు కీడు పంపనిదే నగరముకు ఆపద వాటిల్లునా. ప్రభువైన దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు తెలుపకుండా ఎట్టి కార్యము చేయడు. సింహము గర్జించిన భయపడని వాడెవడు. ప్రభువైన దేవుడు ఆనతిచ్చిన ప్రవచనము చెప్పని వాడెవడు. సొదొమ గొమొర్రా ప్రజలను వలె మీలో కొందరిని చంపితిని. నిప్పమంటలలో నుండి తీసిన కట్టవలె మీలో కొందరు బ్రతికిరి. అయినను మీరు నా చెంతకు మరలిరారెత్తిరి. ఇది ప్రభువు వాక్కు కావున, ఇశ్రాయేలీయులారా, నేను మిమ్ము దండింతును. నేనిట్లు చేయుచున్నాను గాన మీరు దేవుని కొలుచుటకై సిద్ధపడుడు. ఇది ప్రభువు వాక్కు.